ఉమ్మడి వరంగల్లో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డికి సన్మాన సభ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ లీడర్లు. కార్యక్రమానికి మంత్రులు సీతక్క, సురేఖ, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. గ్రామంలో గాని రెండు కలగలిసి ఉన్నటువంటి నాయకుడే వేం నరేందర్ రెడ్డి గారు. చాలా మందికి కార్యకర్తలు కష్టపడ్డా పదవులు రాలేనటువంటి ఆవేదన ఉండొచ్చు, ఉంటుంది కూడా. కానీ తప్పకుండా మన పార్టీ అందరికీ సముచిత స్థానం ఇస్తుంది, గుర్తింపు ఇస్తుంది. అందరి పార్టీది, కొందరి పార్టీ కాదు, ఫ్యామిలీ పార్టీ కాదు. బడుగు బలహీన వర్గాల, పేద వర్గాల కష్టపడే కార్యకర్తల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని కాపాడుకుంటేనే ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. ఈరోజు పక్క పార్టీ వాళ్ళు బీఆర్ఎస్, బీజేపీ రకరకాల నిందలేస్తున్నారు. వాళ్ళు ఏం కొత్త పథకాలు ఇచ్చిర్రు, ఏం చేసిర్రు? ఒక రేషన్ కార్డు కోసం ఎన్ని రోజులు వాళ్ళు జనాలు ఇబ్బంది పడ్డారో మనకు తెలుసు. కనీసం సన్న బియ్యం ఇచ్చిన గతి లేదు. ఈరోజు మనము ఆత్మీయ ఇందిరమ్మ జీవిత భరోసా పెడతా ఉన్నాం. మరి అదేవిధంగా వేల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం. 1 లక్ష రుణమాఫీ జరగాలంటే 5 ఏళ్లు పట్టింది ఆ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవాళ కళ్ళాల కాడ ఎంతో మంది ఏడ్చిన రోజులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ తడిచిన ప్రతి గింజ మన ప్రభుత్వం కొంటుంది. కళ్ళాల కాడ ఉన్నటువంటి ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం వద్దు, మాకొద్దు అన్నా కూడా, భారమైనా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కొనాలి, రైతుల కళ్ళల్లో సంతోషం ఉండాలని ఇచ్చిన ప్రతి హామీని ఇవాళ నెరవేరుస్తా ఉన్నాం. ఇవాళ పేద పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నారని వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, మరి ఇంకా రేపు రాబోయే కాలంలో వాళ్ళకు మిల్క్ ఎట్లా ఇవ్వాలి, వాళ్ళని ఎట్లా గవర్నమెంట్ స్కూళ్ళను స్ట్రెంథన్ చేయాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఏదో గొప్పలు చెప్తున్నారు. ఇల్లు లేవని ఇచ్చిరానే? మేము 1 సంవత్సర కాలంలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళా 2.5 లక్షల ఇల్లులు ఇవ్వబోతున్నాం. ఇది పేదల ప్రభుత్వం. ఇల్లు లేనటువంటి వాళ్లకు నీడనిచ్చే ప్రభుత్వం. భూములు లేనటువంటి వాళ్లకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది. కాబట్టి మనము పని బిజీలో ఉన్నాం, ప్రచారం బిజీలో వాళ్ళు ఉన్నారు, తప్పుడు ప్రచారం బిజీలో. కాబట్టి మనం ఎంతైతే పని చేస్తామో, ఎంతైతే పథకాలను ప్రవేశపెడుతున్నామో, ప్రతి పథకాన్ని ప్రతి గడపకు తీసుకెళ్ళాలి, ప్రచారం చేయాలి. వాళ్ళకు ఒకసారి గుర్తించే, అంటే వాళ్ళని వాళ్ళు, మన ఇంటికి ఏమొస్తుంది? కరెంటు ఫ్రీగా వస్తుంది, ఇంట్లో బియ్యం, సన్న బియ్యం వస్తున్నాయి ఎప్పుడు రాని విధంగా, రేషన్ కార్డులు వస్తున్నాయి, బోనస్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా రేపు రాబోయే కాలంలో ఉద్యోగాలు ఇస్తాం. కాబట్టి ఇవన్నీ అనేక పథకాలు, గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ కంటిన్యూ చేస్తూనే అనేక కొత్త పథకాలను కూడా తీసుకొచ్చినటువంటి ఘనత మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఇందిరమ్మ కూడా, ఎందుకంటే నేను నా స్వభావం ఆ రకమైంది కాబట్టి పార్టీలు వేరైనా కూడా నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది, చాలా చోట్ల ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ క్రమంలో ఏదైతే ఇవాళ నాకు ఈ అవకాశం వచ్చిన తర్వాత నన్ను ఆశీర్వదించడానికి, నాకు అభినందనలు తెలియజేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో అధికారంలో అయినప్పుడు 10 సంవత్సరాలు భారతీయ రాష్ట్ర సమితి ఏదైతే బీఆర్ఎస్ ఉన్నదో, ఆ రోజులలో టీఆర్ఎస్గా ఉన్న పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను రకరకాల ఇబ్బందులు పెట్టి అరాచకమైన ప్రభుత్వాన్ని నడుపుతున్న క్రమం లోపట మేమందరం కూడా చాలామంది ఏదైతే ఉన్నదో, ఒక మంచి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, రాజకీయాలలో ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. రాజకీయాలు ఎవరైనా స్వేచ్ఛాయుతంగా చేసుకునే అవకాశాలు ఉండాలి. అవకాశాలు అందరికి వచ్చే విధంగా పార్టీలు ఉండాలి. కానీ ఏదైతే మేము మాత్రమే రాజకీయం చేయాలి, మేము తప్ప ఇంకొకరు ఎవరు ఉండటానికి వీల్లేదనే విధంగా నియంతృత్వంగా నడుస్తున్న పార్టీ, ఆ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మేమందరము ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి 10 సంవత్సరాలు కష్టపడే దాంట్లో మేము అందరము కష్టపడి పనిచేసి ఇవాళ ఈ రాష్ట్రం లోపల పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. ఇవాళ అధికారంలోకి తెచ్చే కన్నా ముందు మీరు ఏ విధంగా ఉంది, ఇవాళ అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న విధానాన్ని మనందరం చూస్తున్నాం. ఎందుకంటే ఆ రోజులల్లా బయటకు వచ్చి మాట్లాడాలన్నా, ఏదైనా
సమస్య మీద పోరాటం చేద్దామన్నా, ప్రశ్నించాలనుకున్నా, ఏదన్నా నిలదీద్దామనుకున్నా కూడా ప్రజలకు అవకాశం కలిగిన పరిస్థితి నుంచి ఇవాళ ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన మనందరం కూడా చూస్తున్నాం. ఇవాళ ఏదైతే ఉద్యమాలకు పురిటిగడ్డగా ఉన్న, ఏదైతే ఓరుగల్లు గడ్డ, ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంలో మన నాయకురాలు సోనియా గాంధీ గారు పక్క రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో ఒక సగభాగానికి ఎక్కువ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోయినా పర్వాలేదు, ఈ తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ తెలంగాణ ఏర్పడ్డదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటి ఇచ్చిన తెలంగాణ లోపల ఒక అరాచక పాలన నడిపించేసి 10 సంవత్సరాలు ఏ విధంగా చేసినరో మనందరం కూడా గమనించినాం. ఇవాళ ఇచ్చిన సోనియా గాంధీ గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ చూస్తున్నాం దేశ రాజకీయాలలో కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో కూడా మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మతతత్వ కులతత్వ విధంగా పనిచేస్తూ ఇవాళ ఒక అరాచక సిస్టాన్ని గత 12 సంవత్సరాల కాంచి దేశంలో చేస్తున్నది. దానికి వ్యతిరేకంగా కూడా ఇవాళ మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నది. ఆ పోరాటాన్ని బలోపేతం చేయవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మనందరి మీద ఉన్నది. ఎందుకంటే మనకొక నేపథ్యం ఉన్నది. 10 సంవత్సరాలు మనం మొత్తం వీక్ అయినా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా, దాని సంగతి దాన్ని చూస్తామా అని చెప్పి అనుకునే పరిస్థితులు బీఆర్ఎస్ కల్పిస్తే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా కష్టం ఏ విధంగా ఉంటది, మా పోరాటం ఏ విధంగా ఉంటది అని 10 సంవత్సరాల తర్వాత తెలియజేసి ఇవాళ గౌరవ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఇవాళ అధికారంలోకి తెచ్చిన గొప్పతనం మనకుంది. ఇదే పట్టుదల, ఇదే వ్యవహారంతో రాబోయే సాధారణ ఎన్నికల్లో కేంద్రం లోపల